రెండో అంశము మా దేశంలో ఎన్నికల అంటే ఇవన్నీ కూడా ఎన్నికల ప్రభావం చేసేటువంటి అంశాలే. యూకే చేసినా, ఐరాస్ చేసినా భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రభావితం చేయడం కోసం వాళ్ళు మాట్లాడారనుకోవచ్చు. సో ఈ భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? 2024లో మోడీ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఎజెండా ప్రజల్లోకి వెళ్ళిందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు మోడీ ప్రచారాన్ని తన ఒక ప్రధాన నినాదంతో ఆయన ప్రారంభం చేశాడు. మోదీకి గ్యారంటీ, అసలీ గ్యారంటీ. ఈ నినాదం వెనకాల భారతీయ జనతా పార్టీ 40 ఏళ్ల చరిత్రను మనం తీసుకోవాలి. 40 ఏళ్ల చరిత్ర 83లో భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీలో విలీనమై భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏ అజెండా ఉండాలని మొట్టమొదటి తీర్మానం జరిగింది. ఆ తీర్మానం కూడా ఏ ఆధారంగా జరిగింది? 82లో నాటి సరసంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ విజయదశమి సందర్భంగా నాగ్పూర్లో ఇచ్చిన ఒక సందేశాన్ని ఆధారంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ తన అజెండాను ఫిక్స్ చేసుకుంది. ఆ సందేశంలో నాటి సరసంఘ చాలక్ ఏం చెప్పారు? ఈ దేశంలో జాతీయవాదాన్ని పెంపొందించాలి, అందుకు హిందుత్వం అనేది ఒక ఆధారంగా ఉండాలి, హిందుత్వానికి సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయాయి, వాటి మీద భారతీయ జనతా పార్టీ లేదా రాజకీయాలు దృష్టి కేంద్రీకరించాలి అని ఆయన ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని 83లో భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ రెజల్యూషన్లో ప్రధాన అంశాలు ఏంటి? రామజన్మభూమి నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫామ్ సివిల్ కోడు, ఆ తర్వాత మీకు సిఏఏ, ఇవన్నీ యూనిఫామ్ సివిల్ కోడ్లో అంతర్భాగంగా ఇవన్నీ ఈ అంశాలని ఆ రోజు భారతీయ జనతా పార్టీ వీటి కోసం మేము పనిచేస్తామని ప్రకటించింది. ఏమని ప్రకటించింది? మాకు పూర్తి స్థాయి అధికారం వస్తే వీటిల్ని మేము సరిచేస్తాము అని. నాటి నుంచి భారతీయ జనతా పార్టీ ఇదే అజెండా, మీరు ఏ ఎన్నికలు తీసుకున్నా ఈ అజెండా మారలేదు, అజెండా మీద పోటీ చేస్తూ వచ్చింది. పోటీ చేస్తూ వస్తూ 2014లో మీరు మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఈ అజెండాని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అని ఎందుకంటున్నామంటే రామజన్మభూమి వివాదాన్ని కోర్టుల ద్వారా పరిష్కరించారు. ఆర్టికల్ 370ని రాజ్యాంగ సవరణ ద్వారా పరిష్కరించి కోర్టులు దాన్ని అంగీకరించేలా ఆ మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేశారు. ఎందుకంటే 370 తొలగింపు సబబే అని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పిచ్చింది. సిఏఏ విషయంలో కూడా కొన్ని విడివిడిగా స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉందో, మిగతా ఎవిడెన్స్ యాక్ట్ ఉందో, వీటన్నిటిని సమూలంగా మార్పు చేశారు మొత్తం. ఆ తర్వాత రాష్ట్రాలకు ఉమ్మడి సివిల్ కోడ్ చేసుకునే అధికారాన్ని అప్పచెప్పారు. దాని ప్రకారం ఉత్తరాఖండ్లో జరిగింది. అస్సాంలో కూడా కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, బహుభార్యాత్వాన్ని నిషేధించడం, పాలిగమీని నిషేధించడం, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. సో ఒక రకంగా అది నడుస్తుంది. సిఏఏ ఇంప్లిమెంటేషన్ పూర్తి చేశారు, రూల్స్ ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఎవరు పూర్తి చేయలేని విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదముద్ర వేయించి మహిళలకి సమున్నత స్థానం కల్పించారు. వీటితో పాటు ముస్లిం మహిళల్ని ఎంతో కాలంగా వేధిస్తున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో, ట్రిపుల్ తలాక్ కావచ్చు లేదా మిగతా అంశాల మీద కావచ్చు, వాటి మీద చట్టాలు తీసుకొచ్చారు. ముస్లిం మహిళలకి కొంతమేర, వాళ్ళు బహిరంగంగా ముస్లిం మహిళలు మద్దతు ప్రకటించకపోయినా కొంతమేర సంతోషకరమైన పనులన్నీ వీళ్ళు చేసుకొచ్చారు. సో ఇలా భారతీయ జనతా పార్టీ గత 40 సంవత్సరాలుగా చెప్తున్న అజెండాని ఒక రకంగా 100% నెరవేర్చినట్లే. సో ఇలా నెరవేర్చిన అంటే మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని మేము పూర్తి చేస్తాము. ఇదిగో ఇది మా చరిత్ర, బీజేపీ చెప్పిన దాన్ని మేము పూర్తి చేస్తాం. అంటే నేను ఏదైతే గ్యారంటీ ఇస్తానో ఆ గ్యారంటీని నేను పూర్తి చేస్తాను. అంతేగాని నేను దానికి ఇది ఉదాహరణలు కూడా ఈ ఉదాహరణలన్నీ 40 సంవత్సరాలు, గత 10 ఏళ్లలో 40 సంవత్సరాలుగా చెప్పిన ఉదాహరణలన్నీ చూపించుకుంటూ వచ్చారు. కాకపోతే ఎలక్షన్లకు వచ్చేసరికి నువ్వు గతంలో ఏం చేసావన్నది ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడానికి కారణమైన, భవిష్యత్తులో ఏం చేయబోతామన్నదే
ప్రధానంగా ఎన్నికల ఎజెండాలో ఉంటుంది. అవును. సో భవిష్యత్తులో నువ్వు చేసేదానికి నమ్మకం కలిగించడానికి నువ్వు గతంలో ఏం చేసావు అన్నది ఒక రకంగా ఉపయోగపడుతుంది. అంటే నీ మీద నమ్మకం క్రియేట్ చేయడానికి నువ్వు గతంలో చేసిన పనులు ఉపయోగపడతాయి. సో గతంలో నేను చెప్పింది చేశాను కాబట్టి భవిష్యత్తు కోసం నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని చేసి చూపిస్తాను, నమ్మండి. అందుకనే భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లో మొట్టమొదటి నినాదం మోదీకా గ్యారంటీ, అసలు ఈ గ్యారంటీ. అంటే నేను గతంలో 40 ఏళ్ళకి ఏదైతే చెప్పానో దానికి కృషి చేశాను, మీరు అధికారం ఇచ్చారు, నేను చేసి చూపించాను. రేపు ఏదైతే చేస్తానని చెప్తున్నానో దాన్ని కూడా ఇదే రకంగా చేసి చూపిస్తాను, నన్ను నమ్మండి అన్నది భారతీయ జనతా పార్టీ అజెండా. మరి ఏం చేసి చూపిస్తారు అన్నది ఇక్కడ చర్చ. మీరు రాబోయే 5 ఏళ్లలో దానికి స్పష్టంగా మోడీ 1 సంవత్సరం క్రితమే ప్రకటించాడు, $5 ట్రిలియన్ ఎకానమీ. అంటే 2వ అతిపెద్ద ఎకానమీగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు ప్రపంచ దేశాల్లో. రెండవది భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దడం, తద్వారా ఉద్యోగాలు వచ్చేలా చూడడం, భారతీయ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చూడడం, అందుకు తగినట్లుగా ఉపాధి అవకాశాలు ఉండేటట్లు చూడడం, ఇవన్నీ చేస్తూ ఇంకోవైపు మహిళా రిజర్వేషన్లని అమలు చేయడం చిత్తశుద్ధితో. ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేయడం ద్వారా మహిళలకు, వాళ్ళు ఏ మతానికి చెందిన మహిళలైనా, ఇక్కడ మహిళా రిజర్వేషన్లు కుల ప్రాతిపదిక లేవు, హారిజాంటల్ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా ఆ మహిళలకి మీరు అవకాశం ఇవ్వాల్సిందే. సో మహిళలకు సాధికారత కల్పించడం, ఇవి రాబోయే తరంలో ఇవన్నీ చేస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడం, నాలెడ్జ్ విషయంలో కానీ, భారతదేశానికి సంబంధించిన విజ్ఞాన విషయాల్లో కానీ, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ, ఇప్పటికే యోగా మనం ప్రపంచం వ్యాప్తంగా ముస్లిం దేశాలు కూడా ఈరోజు యోగా డేని పాటిస్తున్నాయి, ముస్లింలు కూడా చాలామంది పాటిస్తున్నారు, దాన్ని ఆచరిస్తున్నారు. ఇట్లా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడం అనేది మా అజెండా అని భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తోంది. సో అభివృద్ధి అజెండాగానే ముందుకు వెళ్ళాలి. గతంలో మేము చెప్పిన అజెండా పూర్తి చేశాం కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్న అభివృద్ధి హిందుత్వ అజెండా ఇక్కడ పూర్తిగా పక్కకి వెళ్ళదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, హిందుత్వ అజెండాకు సంబంధించిన కీలకాంశాలు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దృష్టి సారించాల్సింది, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు విషయంలో జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు మరోమారు స్పష్టం చేస్తున్నాయి. ఏం దృష్టి సారించాలి? ఈ దేశాన్ని బాహ్య శక్తుల నుంచి, ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న పలు అంతర్గత శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడడం, ఈ దేశాన్ని కాపాడడానికి ఏదైతే జాతీయవాదం ఉందో ఆ జాతీయవాదాన్ని బలంగా అన్ని వర్గాల్లోకి తీసుకెళ్ళడం. అన్ని వర్గాలు అంటే ఇక్కడ ముస్లింలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ముందు నీ దేశం బాగుంటే, నీ దేశం సురక్షితంగా ఉంటే, నీ దేశం ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళెవరూ మనల్ని ఏమీ చేయలేరు, మనం అభివృద్ధి పదాన్ని నడుస్తాం అనేది ఫండమెంటల్గా జాతీయవాదం కిందకు వస్తుంది. సో భారతీయ జనతా పార్టీ నెమ్మదిగా ఈ జాతీయవాదానికి సంబంధించిన అంశాలనే అజెండాగా తీసుకొని ఇంకా సాగాలి. మీరు మొన్న విజయదశమి సందర్భంగా సరసంఘ చాలక్ చేసిన ఉపన్యాసంలో కూడా అందరినీ మనం కలుపుకుంటూ, అందరినీ మనం భారతీయులుగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. సో ఈ దిశగా బీజేపీ ప్రయాణం ఉండబోతోంది. అదే బీజేపీ చెప్తోంది. కొన్ని చర్యలు బీజేపీ ఈ మధ్యకాలంలో ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఎంపీలకి టికెట్లు నిరాకరించడం, ఆ ఎంపీల్లో ఎక్కువ శాతం హిందుత్వవాదం మీద గట్టిగా మాట్లాడే వాళ్ళని పేరు గడించిన వాళ్ళు కావడం. అంటే హిందుత్వం అనేది జాతీయవాదంలో భాగంగా ఉంటుంది తప్ప జాతీయవాదాన్ని అతిక్రమించి హిందుత్వం ఉండదు అని ఒక సందేశం ఇవ్వడం. ఇప్పుడు జాతీయవాదం అంటే ఇది హిందూ దేశం, ఇదేమీ ముస్లిం దేశం కాదు. హిందూ దేశం హిందూ దేశంగానే ఉంటుంది. కానీ ఆ హిందూ దేశం యొక్క సంరక్షణ ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిందువులే, హిందూ దేశంలో భాగస్వాములే. ఎవరైతే మేము హిందూ దేశంలో భాగస్వాములు కారంటారో వాళ్ళందరినీ మనం తప్పుపడుతున్నాం. ఇప్పుడు ముస్లింల్లో కూడా చాలామంది జాతీయవాదాన్ని అంగీకరించే పరిస్థితి వస్తోంది. ఇది నా దేశం అని నువ్వు అనుకోవడమే జాతీయవాదం.
అంతేగాని నేను ఇక్కడ ఉండి పాకిస్తాన్ నా దేశం అని అనుకోవడం జాతీయవాదం కాదు. సో చాలామంది మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ దిశగా ప్రోత్సహించేలా చేయడం జాతీయవాదం. సో ఆ క్రమంలో కొంత మార్పు బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ నడుస్తోంది. నమ్ముతారంటారంటే ఈ అంశాలు మారిన క్రమం ఒకటి, మోడీ గ్యారంటీ అసలీ గ్యారంటీ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అది తీసుకెళ్లడంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందున్న పెద్ద సవాల్. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో మోదీ యొక్క అమలు చేసిన గత హామీలు అమలు చేసిన తీరు, రెండోది భవిష్యత్తులో తాను చెప్పదలుచుకున్న అంశాలు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తుందో దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇప్పటి వరకు మనం నరేంద్ర మోడీ క్యాంపెయిన్ పరిశీలిస్తే ఈ అంశాలు భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగానే కిందకి తీసుకెళ్తోంది. వీటిల్ని కౌంటర్ చేయడంలో ప్రతిపక్షాలు విఫలమవుతుంది. అవును, కేవలం మోడీని తిట్టేట దాన్ని దృష్టి పెడుతున్నారు తప్పితే పరిపాలన పైన దృష్టి పెట్టడం. అంటే నేనేం చేస్తాను రేపు దేశానికి? ఇప్పుడు ప్రతిపక్షాల దగ్గర అజెండా ఏముంది? సెక్యులరిజాన్ని కాపాడాలి, ఇది ఒక ప్రధానమైన అజెండా. సెక్యులరిజాన్ని కాపాడడం అనేది ఈరోజు అపహాస్యం అయిపోయింది. అవును, అసలు సెక్యులరిజం అంటే ఏందో అర్థం లేకుండా పోయింది. ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో మీరు మళ్ళా అదే అజెండాని ముందుకు తీసుకొస్తున్నారు. మీరు తీసుకొస్తున్న అజెండా వెనకాల బాహ్య శక్తులన్నీ ఉన్నాయని ప్రజలకు అర్థమవుతోంది, బహిరంగంగానే వస్తున్నాయి. సో మీరు ప్రతి ఒక్కరిని బెదిరించి దబాయిచ్చి పనులు చేసుకోవాలని చూస్తున్నారు ఈరోజు. అదేమి మీకు గత 40 దశాబ్దాల భారతదేశ రాజకీయాలని పరిశీలిస్తే ఇటువంటి చర్యల కారణంగానే కాంగ్రెస్ పూర్తిగా ఈ స్థాయికి దిగజారిపోయింది. కమ్యూనిస్టులు ఈ స్థాయికి దిగజారిపోయారు. ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి తప్ప ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ భావజాలంతో నిండిపోయిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్కడా లేకుండా పోయారు. ప్రాంతీయ తత్వం బలపడింది, కానీ ఆ ప్రాంతీయ తత్వం జాతీయ భావానికి విఘాతం కలిగించినంత వరకు ఆ ప్రాంతీయ తత్వాన్ని అందరూ అంగీకరించారు. ఎక్కడైతే మనకి ప్రాంతీయ భావం జాతీయ భావాన్ని దాటి వెళ్తుందో, మనకి ప్రధానమైన ముఖ్యమైన ఉదాహరణ తెలంగాణ. కేసీఆర్ తన్ని తాను దేశాన్ని మించి ఊహించుకున్న రోజు తెలంగాణ ప్రజలు కూడా ఆయనకి సరైన గుణపాఠం చెప్పారు. సో ఎక్కడైతే ప్రజలు ఆ భావాన్ని దాటి వెళ్తున్నారో అక్కడ ప్రజలు అంగీకరించట్లేదు. అన్ని బీఎస్పీ కానీ ఎస్పీ కానీ. సో ఈ ప్రాంతీయవాదం కొంతమేర ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలు ఈ సోకాల్డ్ లిబరల్స్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. అట్లానే కొంత బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కొంత ఈ ఇబ్బందులు ఉన్నాయి. అది నెమ్మదిగా బీజేపీ పూర్తి చేసుకోవాలంటే ఆ బీజేపీ యొక్క ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు హిందుత్వ అజెండా మీద భవిష్యత్తు ఏముంటుంది? హిందుత్వ అజెండాలో మీకు మిగిలింది కాశీ, మథుర. సో హిందుత్వ కూడా జాతీయ స్థాయిలో కాకుండా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్న అంశాలు, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ రాష్ట్రంలో స్థానికంగా ఉండే దీంట్లో భారతదేశం అనే ఒక బ్రాడర్ పిక్చర్ ఏదైతే జాతీయ పరిస్థితులు అనే బ్రాడర్ పిక్చర్లో భాగంగా ఇది ఉంటుంది తప్ప ఇదే మెయిన్ స్ట్రీమ్ అజెండాగా మాత్రం జాతీయ స్థాయి ఎజెండాలో మాత్రం జాతీయవాదము, అది దేశ రక్షణ, దేశానికి సంబంధించిన అంశాలు ఉండి ఈ హిందుత్వవాదం ఏదైతే ఉందో అక్కడ స్థానిక పరిస్థితుల కారణంగానే కొంత అంతర్లీనంగా ఉంటుంది తప్ప అదే మెయిన్ స్ట్రీమ్ అజెండాగా భవిష్యత్తులో ఉండకపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నెమ్మదిగా భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా తను చెప్పలేదు కాబట్టి గత 2-3 నెలలుగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఈ దిశగా అడుగులేస్తోంది. ఎంపీలకు టికెట్ నిరాకరించడం కానీ, వాళ్ళ అజెండాలో ఇటువంటి అంశాలని పక్కన పెట్టడం కానీ, ఈ జాతీయ అంశాలని ముందుకు తీసుకురావడం కానీ, రాబోయే సమయంలో ఏం చేస్తామని చెప్పడం కానీ, గతంలో ఏం చేస్తామని ఎలా అయితే ఈ అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయో ముందు పెట్టడం జరుగుతుందో దాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా హిందుత్వం మెయిన్ స్ట్రీమ్ అజెండాగా ఉండదు. అది జాతీయవాదంతో నిండిపోతుంది. ఆ జాతీయవాదంలో అంతర్లీనంగానే ఉండిపోతుంది తప్ప హిందుత్వమే ప్రధాన అజెండాగా ముందుకు భవిష్యత్తులో సాగకపోవచ్చు అనే
సంకేతాలు ఏవైతే పార్టీ ఇస్తుందో ఆ సంకేతాలని అందరూ అర్థం చేసుకోగలిగితే దానికి అనుగుణంగా అది అర్థం బీజేపీ చేస్తున్న ఈ ట్రాన్స్ఫర్మేషను సమయానికి అనుగుణంగా అవసరం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయలేకనే కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఫెయిల్ అయిపోయారు, మూసధోరణిలో ఉండిపోయారు. సో అది తప్పదు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. ట్రాన్స్ఫర్మేషన్ని కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఆ మార్చుకున్న సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని బీజేపీ జాగ్రత్తగా కింద స్థాయి వరకు విషయాల్ని తీసుకెళ్ళి అధిగమిస్తుందనే అనుకుంటున్నాం. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ అంశంలో కానీ ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికార పార్టీ ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ఎజెండా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో చూడాలి. ఇది పార్థసారథి గారి విశ్లేషణ.